నేను మిరాపల్ భాస్కర్, న్యాయవాది, హైదరాబాద్. చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఫోన్లు చేసి రిట్ అంటే ఏంది, రిట్ ఆఫ్ మ్యాండమస్ అంటే ఏంది, హైకోర్టులో ఒక రిట్ వేయాలంటే ఏంటి అనేటటువంటిది చాలామంది అడుగుతూ ఉంటారు. ముఖ్యంగా ఈరోజు రిట్ ఆఫ్ మ్యాండమస్ అనేటువంటి దాని గురించి మనం కొంత మీ అందరికీ తెలిసేటటువంటి విషయం తెలవడానికి, ఒక అవగాహన తీసుకురావడానికి, చైతన్యం చేయడానికి నేను నా ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 226 అంటే 226 అధికరణ ఒక రిట్ ఆఫ్ మ్యాండమస్ గురించి చెప్తాను. రిట్ ఆఫ్ మ్యాండమస్ అంటే ఏంటి అంటే వి కమాండ్ ఆదేశించటం. ఎవరిని ఆదేశించాలి? ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక రకాల డిపార్ట్మెంట్స్, రెవెన్యూ యంత్రాంగం, పోలీసులు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, లేదు అగ్రికల్చర్, లేదు కరెంటు, లేదు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ డిపార్ట్మెంట్లకు ప్రతి డిపార్ట్మెంట్కు రాష్ట్రంలో ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటుంది. ఆ ప్రిన్సిపల్ స్థాయి సెక్రటరీ తర్వాత ఒక్కొక్క డిపార్ట్మెంట్కి రాష్ట్ర వ్యాప్తంగా ఒక అధికారి ఉంటాడు. ఆయన కమిషనర్ కావచ్చు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు కావచ్చు, చీఫ్ ఇంజనీర్లు కావచ్చు, రకరకాల పేర్లతోటి రాష్ట్రంలో చీఫ్ కమిషనర్ తర్వాత చీఫ్ సెక్రటరీ తర్వాత ఒక కమిషనర్ ఉంటాడు. అట్లా ప్రతి జిల్లాలో ఒక అధికారి ఉంటాడు, జిల్లా బాస్, కలెక్టర్ ఉంటాడు. ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక బాధ్యులు, ఒక్కొక్క హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా మండల స్థాయిలలో ఏఈలు, ఎండిఓలు, ఎంపీఓలు, మండల పంచాయతీ ఆఫీసర్లు, ఇట్లా ఒక్కొక్కరు డివిజన్ అంతా, జిల్లా అంతా వికేంద్రీకరణ జరగటం జరుగుతుంది. మండల స్థాయిలో తహసీల్దార్ ఉంటారు, అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉంటారు, ఎండిఓలు ఉంటారు. తర్వాత రకరకాల ఒక్క డిపార్ట్మెంట్కి ఒక పంచాయతీరాజ్కి సంబంధించిన ఏఈలు ఉంటారు. ఎవరి పని అది తీసుకుంటూ పోతాం. రైట్, అంత మటు బాగానే ఉంది. ఇప్పుడు ఇదంతా ఏమిటికి అనేటువంటిది ఒక డౌట్ కూడా రావచ్చు. ఇప్పుడు ఒక రైతుడు పట్టాదారు పాస్ పుస్తకం భూమి ఉంది, ఆయనకు భూమి ఉన్నప్పుడు నల్గొండ మండల కేంద్రంలో భూమి ఉంది. పాస్ పుస్తకాలు రావాలి. పాస్ పుస్తకాలు కావాలని చెప్పేసి ఆ రైతు పోయి తహసీల్దార్కి దరఖాస్తు పెట్టింది. ఏమని, అయ్యా నాకు ఇట్లా పలానా సర్వే నెంబర్ 3లో ఒక 5 ఎకరాల భూమి ఉంది, ఇది మా తాత నుంచి కొనుగోలు చేసినాం, మరి మా తాత నాకు గిఫ్ట్ ఇచ్చిండు, లేకపోతే నేను పక్క ఆయన దగ్గర కొనుగోలు చేసిన, ఇట్లా పాస్ పుస్తకాలు నాకు కావాలి అని నేను ఒక దరఖాస్తు పెడతాను. ఎంఆర్ఓ మీకు పని చేయడం ఏం చేయాలి అంటే, ఒక ప్రభుత్వ అధికారిగా ఉండి ఆయన చేయాల్సినటువంటి పనులు చేయకపోతే చెయ్యండి అని ఆదేశించేదే రిట్ ఆఫ్ మ్యాండమస్. ఒకటి, ఇప్పుడు పాస్ పుస్తకం ఏమని దరఖాస్తు పెడతారు, పాస్ పుస్తకాలు ఇవ్వాలి, తిరిగి కాళ్ళు అరుగుతాయి, చెప్పులు అరుగుతాయి, ఇబ్బంది అవుతుంది. ఏంటంటే వాళ్ళు ఒక ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరించవచ్చు, ఒక ఆయన డబ్బుల కోసం వ్యవహరించవచ్చు, ఇంకొక ఆయన రకరకాల కారణాలతోటి పాస్ పుస్తకం రాలేదు. ఏం చేయాలి? పై అధికారం ఉంటాడు, ఎవరు జిల్లా అధికారి, జిల్లా కలెక్టర్ దగ్గర పోతారు, దరఖాస్తు పెడతారు. ఆయన కూడా దరఖాస్తు తీసుకుంటాడు, పట్టించుకోవట్లేదు. ఏం చేయాలన్నమాట, ఇట్స్ ఎ డ్యూటీ. హైదరాబాద్ హైకోర్టు ఉంది, ప్రతి రాష్ట్రంలో ఆ రాష్ట్ర కేంద్రంలో ఒక హైకోర్టు ఉంటుంది. మనం ఏం చేస్తాం, అయ్యా అట్లా ప్రభుత్వ అధికారి పలానా ఎంఆర్ఓ లేదా తహసీల్దార్, ఆర్డీఓ నల్గొండ, ఆర్డీఓ కలెక్టర్ నల్గొండ, వీళ్ళందరూ కూడా ఒక బాధ్యత కలిగినటువంటి అధికారులుగా వాళ్ళ యొక్క విధులు నిర్వర్తించలేదు, నా పాస్ పుస్తకం ఏమంటే ఇస్తలేదు, నిర్లక్ష్యం వ్యవహరిస్తారు, వీళ్ళ యాక్షన్ మీద నాకు పాస్ పుస్తకం ఇప్పించండి అని హైకోర్టుకు వచ్చి ఒక న్యాయవాది ద్వారా దరఖాస్తు పెట్టారు. ఆయన ఏం చేస్తాడు, రాజ్యాంగంలో ఉన్నటువంటి 226 అనేటటువంటి ఒక ఆర్టికల్ ద్వారా న్యాయవాది ఒక దరఖాస్తు పెడతారు. ఏమని, ఇట్లా పలానా నా క్లయింట్, పలానా పాస్ పుస్తకం ఉంది, పట్టా ఉంది, పాస్ పుస్తకాలు రాలేదు, పట్టా ఏమంటే తహసీల్దార్ ఇస్తలేడు, ఆర్డీఓ దగ్గర పోతే ఆర్డీఓ ఇస్తలేడు, దీని మీద ఒక ఆదేశం ఇవ్వండి, ప్రభుత్వ అధికారులకు ఒక
ఒక ఆదేశం ఇవ్వండి అని ఒక దరఖాస్తు పెడతారు. ఆ దరఖాస్తు పెడితే మనం పెట్టినటువంటి దరఖాస్తులు మనకు ఉండేటటువంటి చట్టపరమైనటువంటి హక్కులు, దానికి సంబంధించిన డాక్యుమెంట్లు, అట్లనే మనం దరఖాస్తు పాస్ పుస్తకం ఏమైనా దరఖాస్తు పెట్టినటువంటి దరఖాస్తు వాళ్ళకు ముట్టిందా ముట్టలేదు అని ఒక ఎకరాడినట్టు, లేకపోతే ముద్ర, లేకపోతే ఒకవేళ డైరెక్ట్గా పోతే తహసీల్దార్ తీసుకోకపోతే మనం పోయి డైరెక్ట్గా తీసుకోకపోతే రిజిస్టర్డ్ పోస్ట్లో పంపవచ్చు. ఇట్లా అవన్నీ తీసుకొని పాస్ పుస్తకాలు కావాలని మనం పెట్టినటువంటి దరఖాస్తులు అన్నింటిని కూడా తీసుకొని సంబంధిత హైకోర్టులో మనం ఒక రిట్ మ్యాండమస్ వేయవచ్చు. వేసినప్పుడు ఏంటంటే కోర్టు అన్నింటిని కూడా పరిశీలించి వీళ్ళకి భూములు ఉన్నాయి, పట్టా తెచ్చుకునే కాపీ ఉంది, తర్వాత దరఖాస్తులు పెట్టించు, మీరు ఎందుకు ఈ వ్యక్తికి పాస్ పుస్తకం వస్తలేదు అని కోర్టు ప్రశ్నించవచ్చు. తర్వాత వాళ్ళకు కింది స్థాయి జిల్లా కలెక్టర్కు, ఆర్డీఓకి, ఎంఆర్ఓకు వీళ్ళందరికీ కూడా దరఖాస్తులు వాళ్ళు పెట్టినటువంటి దరఖాస్తులను డిస్పోజ్ చేయండి, లేకపోతే పాస్ పుస్తకాలు ఇవ్వండి, విచారణ చేసి న్యాయం చేయండి అని చెప్పేసి కోర్టు ఆదేశిస్తుంది. దీన్నే రిట్ మ్యాండమస్ అంటే కమాండ్, కమాండ్ అంటే కోర్టు కింది స్థాయి అధికారులను అంటే జిల్లా కలెక్టర్ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు. ఇప్పుడు ఒక్కొక్కరు పాస్ పుస్తకం అనేది మండలానికి సంబంధించింది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొత్త 6 యాక్ట్ వచ్చినాక కలెక్టర్ ఇస్తారు. ఏదైనా నోటేషన్ చేయలేదు, పాస్ పుస్తకం రాలేదు, లేదు రిజిస్ట్రేషన్ చేస్తలేదు. ఇప్పుడు ఒక వ్యక్తి భూమి ఉంది, పాస్ పుస్తకం ఉంది, అమ్ముకోండి రిజిస్ట్రేషన్ చేయకపోతే రిజిస్ట్రేషన్ చేయమనేయచ్చు. సర్వే చాలామంది పెద్ద సమస్య ఏంటంటే పాస్ పుస్తకాలు రావట్లేదు అనేటువంటి దాని మీద విపరీతంగా రిట్లు వేస్తారు. తర్వాత ఒక పట్టా భూమి ప్రభుత్వ భూమి పడిపోయింది, ఏం చేయాలి? ఆడిపోతే వాళ్ళు ప్రభుత్వ భూమి కింద ఉందాయా, ఆ పట్టా భూమి నేను ఢిల్లీ చేయమంటే అది చేస్తలేదు. లేకపోతే ఇంకా ఒక ఆయన గ్రామ పంచాయతీకి పోయి ఇల్లు కట్టుకుంటా నా దరఖాస్తు పెట్టి పర్మిషన్ ఇవ్వటాడు, పంచాయతీ సెక్రటరీ ఇయ్యాడు. లేకపోతే ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి పోయి నాకు రైతు బీమా కావాలి, రైతు బంధు కావాలి, ఏమంటే అది ఇవ్వకపోతే వేసుకోవచ్చు. అట్లనే ఒక తహసీల్దార్ దగ్గర పోతాం, ఒక ఇంటి పట్టా సర్టిఫికేట్ కావాలి, ఇస్తలేడు, రిట్ చేసుకోవచ్చు. లేదా ఒక ఇల్లు మంజూరు చేయాలి, ఇస్తలేడు, మంజూరు రిట్ చేసుకోవచ్చు. లేదు ఒక డిలీట్ చేయాలి, ప్రైవేటరీ ప్రాపర్టీస్ నుంచి కలెక్టర్ డిలీట్ చేస్తాం, కలెక్టర్ దగ్గర పోతాం, మా భూమి ఇట్లా ప్రైవేట్ ప్రాపర్టీలో పడింది, దీన్ని డిలీట్ చేయమని అడుగుతాం, చేయలేదు, రిట్ చేస్తాం, డైరెక్షన్ ఇచ్చేటటువంటి పని చేస్తాం. ఇంకా విపరీతంగా చాలామంది రైతులు పాస్ పుస్తకాలు రాలేదని బాధపడతారు, ఇది ఒక యాంగిల్. తర్వాత అనేక మంది సర్వేల కోసం దరఖాస్తు పెట్టుకుంటారు, సర్వే అండ్ డిమార్కేషన్, భూములు కొలత చేయాలి. ఈ తహసీల్దారులు పంచాయతీ మండల సర్వేలు పట్టించుకోవట్లేదు. ఇది చేయలేదు అనుకోండి, సర్వే చేయలేదు, 40 రోజులు అయిన తర్వాత హైకోర్టుకి వచ్చి ఒక రిట్ వేస్తే కోర్టు డైరెక్షన్ ఇస్తుంది, ఏమని ఫలానాన్ని సర్వే చేయండి, లేకపోతే ఒక ఫలానా రోడ్డు వేయండి, లేకపోతే వాటర్ సప్లై స్కీమ్ పెట్టండి, లేకపోతే ఇంకా రకరకాలుగా ఆ దరఖాస్తులు పెట్టవచ్చు. ఇంకా ముఖ్యంగా ఇంకో విషయం తీసుకురావాల్సుకున్నా, పోలీసులు ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యన, ఒక XY అనే ఇద్దరు వ్యక్తుల మధ్యన సివిల్ పంచాయతీ నడుస్తుంది. వై అంటే ఆయన ఏంటంటే బాగా పొలిటికల్ లీడరు, డబ్బులు ఉన్నాడు, ఇన్ఫ్లుయెన్స్ ఉంది. పోతాడు ఒక పొల్యూషన్ పోయి పొల్యూషన్ ఎస్ఐతో సీఎతో కూర్చొని అవతలను పిలిపించి కోసం పెట్టడం, ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది. మరి ఏం చేయాలి అంటే పోలీసులకి సివిల్ పంచాయతీలలో తరచు వచ్చే అధికారం లేదు, సివిల్ పంచాయతీలు సెటిల్ చేసే అధికారం లేదు. మరి ఏంటి, పోలీసులు పనిచేస్తారు. మరి ఏం చేయాలి అంటే హైకోర్టుకి వచ్చి మీరు ఇట్లా పోలీసులు అనవసరంగా నా లైఫ్ అండ్ లిబర్టీ అంటే నా లైఫ్ అండ్ లిబర్టీలోకి ప్రవేశిస్తూ ఉంటాం, సివిల్ పంచాయతీలకు వస్తూ ఉంటాం, సెటిల్ చేసుకోమని, లేకపోతే వదిలిపెట్టుకోమని, లేకపోతే రిజిస్ట్రేషన్ చేయమని రకరకాల పంచాయతీలలో పోలీసులు సివిల్ కేసులలో ఇంటర్ఫియర్ అవుతూ ఉంటారు. వాళ్ళని కంట్రోల్ చేయండి, వాళ్ళని సివిల్ పంచాయతీలోకి రాకుండా చేయండి. లేదు అన్యాయంగా అక్రమంగా ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేసి తీసుకుపోయి పోలీసులను డిటైన్ చేస్తారు. ఎందుకు అరెస్ట్ చేసిన వాడు చెప్పాడు, కేసు కట్టామంటే చెప్పాడు, లేకపోతే అసలు ఏమైంది ఎందుకు అంటే చెప్పాడు, ఏం చెప్పాడు, మరి ఏం చేయాలి అనేది ఒక డౌట్ ఉంటుంది.
ఇట్లాంటప్పుడు ఏంటి, అది రిట్ ఆఫ్ హైబియస్ కార్పస్ పిటిషన్ అంటుంది. రిట్ ఆఫ్ హైబియస్ కార్పస్. రిట్ ఆఫ్ హైబియస్ కార్పస్ ఎవరు వేస్తారు? ఒక వ్యక్తిని, ఇప్పుడు ఎక్స్ అనేటువంటి ఒక వ్యక్తిని పోలీసులు తీసుకుపోయి ఏదో పోలీసులు డిటైన్ చేస్తారు, సెటిల్ చేసుకోంటారు, లేకపోతే పంచాయతీ పరిష్కరించుకోంటారు, లేకపోతే మాకు కావాల్సింది ఇచ్చిపోవడం. చేయకపోయేసరికి అర్థాంతరంగా అక్కడ కూర్చోబెడతారు. కూర్చోబెట్టి రకరకాలుగా హెరాస్మెంట్ చేయడం, వేధించడం, ఇబ్బంది పెట్టడం, సెటిల్ చేసుకోకపోతే నీ మీద కేసులు పెడతాను బెదిరించడం, వార్నింగ్స్ ఇవ్వటం, లేకపోతే పీడియాట్లు పెడతాను, జైలు పంపిస్తాను, రకరకాలుగా ఈ కంప్లైంట్స్ ఇట్లా పోలీసులు చేస్తాను. మరి అప్పుడు ఏం చేయాలి? పోలీసులు ఇంటర్ఫియర్ అయితేనేమో ఒక రిట్ వేస్తాం, రిట్ ఆఫ్ మాన్యువల్స్ వేస్తాం. ఏమని? పోలీసులారా మీరు ఈ సివిల్ పంచాయతీలకి దూరకండి, పంచాయతీ చేయకండి అని ఒకటి. మరి ఎవరైనా మనకు సంబంధించినటువంటి వ్యక్తులు, మీ వ్యక్తులు ఎవరైనా తీసుకొని పోయారు, పోలీసులు కూర్చోబెట్టిండ్రు, రోజుల తరబడి ఇస్తలేరు, ఏం చేయాలి? దానికి రిట్ ఆఫ్ హైబియస్ కార్పస్ అనే పేరుతోటి ఒక రిట్ వేస్తాం. ఏమని? బతుకుండా లేడా, బతుకుంటే మనిషిని తెచ్చి ప్రొడ్యూస్ చేయండి హైకోర్టు, లేదు చేస్తే శవాన్ని అయినా తెచ్చి డిపాజిట్ చేయండి, హైకోర్టు మొదలు ప్రొడ్యూస్ చేయండి అని ఒకటి డైరెక్షన్ ఇస్తారు. దాన్ని రిట్ ఆఫ్ హైబియస్ కార్పస్ అనే పేరుతో పిలుస్తారు. అయితే మనం ఈ ఒక ప్రభుత్వ అధికారి చేయరాని పనులు చేసినా రిట్ వేయచ్చు, చేయాల్సిన దానికంటే ఎక్కువ చేసినా రిట్ వేయచ్చు, చేయాల్సింది చేయకపోయినా రిట్ వేయచ్చు. ఈ మూడే మనకు ప్రధానంగా ఆర్టికల్ 226 కింద కనపడతాయి. అందుకని ఎవరికైనా ఎక్కడైనా ఏ ఇబ్బంది ఉన్నా మీరు మీ బాధ్యతగా సమాజానికి సాయం చేయండి, హక్కులకు సహకరించండి, వాళ్ళు సేఫ్ జోన్లో ఉండడానికి సహకరించాలని కోరుతాం. జవాబు పేరుతో వికలాంగుల హక్కుల సాధన కోసమే ఒక ప్రత్యేకమైన యూట్యూబ్ ఛానల్ను ఇవాళ ప్రారంభిస్తున్నాం. ఈ యూట్యూబ్ ఛానల్ కేవలం వికలాంగుల గురించే కాదు, వికలాంగుల కోణం నుంచి ప్రపంచాన్ని కూడా చూసి ప్రపంచం గురించి వార్తలను, వ్యాఖ్యలను అందజేస్తుంది. ఈ జవాబును అందరూ కూడా ఆమోదించి ఆదరించి దానికి లైక్ కొట్టి దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా, ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఒక ఉదాత్తమైన ఆశయంతో ఏర్పడిన జవాబును ఆదరించవలసిందిగా అభ్యర్థిస్తుంది. థ్యాంక్ యూ.